ఓం శ్రీ మాత్రే నమః. ఈరోజు 500 ఏళ్లకు వస్తున్నటువంటి అమావాస్య. మేషరాశి వారికి జరగబోయే 4 అతిపెద్ద సంఘటనలు. మేషరాశి వారికి ఏర్పడబోయే ఫలితాలు చూసే ముందు మీరు కనుక ఫస్ట్ టైం మా ఛానల్ని చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలానే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోవడం వల్ల మా ఛానల్లో పెట్టే ప్రతి వీడియో నోటిఫికేషన్ మీ మొబైల్కి అందుతుంది. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి. అలానే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్లో ఎవరైనా మేషరాశి వారు ఉంటే వారికి తప్పకుండా ఈ వీడియోని షేర్ చేయండి. మేషరాశిది రాశి చక్రంలో మొదటి రాశి. ఈ రాశి యొక్క అధిపతి కుజుడు. మేషరాశిలోకి అశ్వని నక్షత్రం 4 పాదాల వారు, భరణి నక్షత్రం 4 పాదాల వారు, కృతిక నక్షత్రం 1వ పాదంలో జన్మించిన వారు ఈ మేషరాశికి చెందుతారు. ఇప్పుడు వచ్చేటువంటి అమావాస్య అనేది ఎంతో శక్తివంతమైన అమావాస్య. ఇది 500 సంవత్సరాలకు ఒకసారి వచ్చేటువంటి అమావాస్య. ఈ అమావాస్య నుండి కూడా మేషరాశి వారి జీవితంలో మార్పులు అనేవి ఉంటాయని చెప్పుకోవచ్చు. గ్రహాల యొక్క సంచారంలో మార్పులు అనేవి ఉండటం వల్ల ఈ మార్పుల కారణంగా జీవితంలో కూడా కొన్ని సంఘటనలు జరిగే అవకాశం కనిపిస్తుంది. ఈ సంఘటనల వల్ల మేషరాశి వారు ఎంతో ఆనందంగా ఉంటారు. అలానే మేషరాశి వారు ఇప్పుడు వచ్చేటువంటి అమావాస్య రోజు ఒక చిన్న పరిహారాన్ని కనుక చేసుకున్నట్లయితే ఆర్థికంగా ఉన్నటువంటి రుణ సమస్యలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా ఖచ్చితంగా తొలగిపోతాయని చెప్పుకోవచ్చు. ఇంట్లో లక్ష్మీదేవి అనేది తాండవం చేస్తుంది. అనవసర వ్యయాలు, అనవసర ఖర్చులు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా చాలా వరకు తగ్గుముఖం పడతాయి. సేవింగ్స్పై మీరు ఎక్కువగా దృష్టి పెట్టడం జరుగుతుంది. అయితే అసలు మేషరాశి వారు ఆచరించవలసిన పరిహారం, అలానే రంగాల వారీగా మేషరాశి వారికి ఏర్పడబోయే ఫలితాల గురించి తెలుసుకుందాం. మొదటగా మేషరాశికి సంబంధించి వ్యాపారస్తుల ఫలితాలు చూసుకున్నట్లయితే వ్యాపార పరంగా మేషరాశి వారికి అన్ని విధాలా కూడా కలిసి వచ్చే అవకాశమే కనిపిస్తుంది. అంటే వ్యాపారంలో తీసుకునేటువంటి నిర్ణయాలన్నీ కూడా ఎంతో తెలివిగా తీసుకుంటారు. నిర్ణయాలు తీసుకునేడానికి కొంచెం ఆలస్యం అయినప్పటికీ కూడా సరైన నిర్ణయాలు తీసుకోవడం వల్ల వ్యాపార పరంగా అన్ని విధాలా కలిసి వచ్చే అవకాశమే కనిపిస్తుంది. మేషరాశి వారి ఈ సమయంలో నూతనంగా పెట్టుబడులు పెట్టడానికి ఎంతో కాలంగా రుణ ప్రయత్నాలు చేస్తూనే ఉన్నారు. కానీ ఏ ఒక కారణాలతో ఆర్థిక సమస్యలు నిరంతరం కూడా మీ రుణాలు తిరస్కరించడం లేదా ప్రయత్నాలు వెనక్కి వెళ్ళిపోవడం జరుగుతూ ఉన్నాయి. కానీ ఈ సమయంలో రుణాల కొరకు చేసేటువంటి ప్రయత్నాలన్నీ కూడా అనుకూలిస్తాయి. త్వరలోనే రుణాలు రావటం వల్ల ఎంతో ఆనందంగా ఉంటారని చెప్పుకోవచ్చు. అలానే రుణం విషయంలో కూడా ఖచ్చితంగా మీరు తీసుకున్నటువంటి రుణాలన్నీ కూడా సమయానికి తీర్చేయడం జరుగుతుంది. ఈ రాశికి సంబంధించి ఎవరైతే పారిశ్రామిక రంగంలో వ్యవహరిస్తూ ఉన్నారో పరిశ్రమల విషయంలో చాలా అనుకూలంగా ఉండబోతుంది. పరిశ్రమలు ఇతర పరిశ్రమలతో పొత్తులు ఏర్పాటు చేసుకోవడానికి నిర్వహించేటువంటి మీటింగ్లు అన్నీ కూడా కలిసి వస్తాయని చెప్పుకోవచ్చు. అలానే పరిశ్రమల పరంగా ఎంతో కాలంగా ఇబ్బంది పెడుతున్నటువంటి కోర్టు సంబంధిత వివాదాలు కానీ లేదా స్థల సంబంధిత వివాదాలు ఏవైతే ఉన్నాయో వాటిలో తీర్పులు అనేవి మీకు అనుకూలంగా రావటం వల్ల ఎంతో ఆనందంగా ఉంటారని చెప్పుకోవచ్చు. మేషరాశికి సంబంధించి ఎవరైతే సినీ పరిశ్రమల్లో కళారంగంలో వ్యవహరిస్తూ ఉన్నారో కళాకారులకు మాత్రం ఈ సమయంలో విపరీతమైన ధన వ్యయం ఉంటుంది. అనవసర విందు వినోదాలు, పార్టీలు, జోదాలు, బెట్టింగ్లు మొదలైన వాటిపై ఎక్కువగా డబ్బును ఖర్చు చేయడం జరుగుతుంది. సేవింగ్స్ చేద్దామని ఆలోచన ఉన్నప్పటికీ కూడా ఆ సమయానికి ఏదో ఒక విధంగా మీ చేతిలోని డబ్బు వెళ్ళిపోవడం జరుగుతుంది. ఇటువంటి ఫలితాల నుండి బయటపడడం కొరకు చివరిలో చెప్పబోయే పరిహారాన్ని కనుక పాటించుకున్నట్లయితే ఖచ్చితంగా ఆర్థిక పరంగా మార్పులు అనేవి ఉంటాయని చెప్పుకోవచ్చు. ఈ రాశికి సంబంధించి విద్యార్థుల ఫలితాలు చూసుకున్నట్లయితే విద్య పరంగా మాత్రం చాలా అద్భుతంగా అయితే మేషరాశి వారికి ఉండబోతుంది. మేషరాశికి సంబంధించిన విద్యార్థులు ఎప్పుడు కూడా విద్యలో చాలా చురుగ్గా ఉంటారు. వీరికి విద్యపై అమితమైన ప్రేమాభిమానాలు ఉంటాయి. అలానే ఎప్పుడు కూడా విద్యను మాత్రం అశ్రద్ధ చేయరు. మేషరాశికి సంబంధించిన విద్యార్థులు విద్యకు సంబంధించి నిర్ణయాలు తీసుకునేటప్పుడు ఎక్కువగా తల్లిదండ్రుల అభిప్రాయాన్ని తీసుకోవడం జరుగుతుంది. తల్లిదండ్రుల వీరి బలం బలహీనతగా చెప్పుకోవచ్చు. ఈ రాశికి సంబంధించి ఎవరైతే చేపల చెరువులు, రొయ్యల చెరువులు వ్యాపారాలు చేస్తూ ఉన్నారో చెరువుల వ్యాపారాలు బాగానే కలిసి వస్తాయి. చెరువుల విషయంలో అనుకున్న విధంగా అభివృద్ధి అనేది ఉండటం వల్ల ఎంతో ఆనందంగా ఉంటారని చెప్పుకోవచ్చు. అలానే చెరువుల పరంగా ఆశించిన దానికంటే రెట్టింపు రీతిలో లాభం రావటం వల్ల
గతంలో చేసినటువంటి అప్పులన్నిటినీ కూడా తీర్చేయడం జరుగుతుంది. ఈ రాశికి సంబంధించి ఎవరైతే రాజకీయస్తులు ఉన్నారో రాజకీయ పరంగా మాత్రం కొంచెం జాగ్రత్తగా ఉండాలి. రాజకీయ పరంగా మిమ్మల్ని ఏదో ఒక విధంగా దెబ్బ కొట్టడానికి, మీ మీద చెయ్యని తప్పులకు నిందలు వేసే అవకాశం కనిపిస్తుంది. కాబట్టి రాజకీయస్తులు మాత్రం ఎంతో జాగ్రత్తగా ఉండాలి. ముఖ్యంగా శత్రువుల విషయంలో మాత్రం ఒక కంట కనిపెట్టుకుంటూ ఉండాలి. అలానే ఈ సమయంలో శత్రువుల విషయంలో మీరు తీసుకునేటువంటి నిర్ణయాలు ఏవైతే ఉన్నాయో అవి ఎంతో తెలివిగా తీసుకుంటూ ముందుకు వెళ్ళవలసి ఉంటుంది. ప్రజాబలం, అనుచరుల బలం పెంచుకోవడానికి ఎక్కువగా ప్రయత్నాలు చేస్తారని చెప్పుకోవచ్చు. ఈ రాశికి సంబంధించి ఎవరైతే ఉద్యోగస్తులు ఉన్నారో ఉద్యోగ పరంగా చాలా వరకు అనుకూలంగానే ఉండబోతుంది. ఉద్యోగ ప్రదేశంలో గౌరవ మర్యాదలు సంపాదించుకుంటారు. నూతనంగా ఉద్యోగాల కొరకు ప్రయత్నించే వారు వచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవడం మంచిది. చిన్న ఉద్యోగమని, తక్కువ జీతమని వచ్చిన అవకాశాన్ని కనుక దుర్వినియోగం చేసుకున్నట్లయితే మీరే బాధపడవలసిన పరిస్థితులు ఉంటాయి. అలానే ఉద్యోగ పరంగా ట్రాన్స్ఫర్లు కోరుకునే వారికి అనుకూల ప్రదేశాలకు బదిలీలు అనేవి ఏర్పడటం వల్ల ఎంతో ఆనందంగా ఉంటారని చెప్పుకోవచ్చు. మేషరాశికి సంబంధించి కుటుంబ పరంగా చూసుకున్నట్లయితే కుటుంబ విషయంలో చాలా వరకు అనుకూలంగా ఉండబోతుంది. కుటుంబంలో ఆర్థిక పరంగా పరిస్థితులు అనేవి కొంచెం మెరుగుపడే అవకాశమే కనిపిస్తుంది. అలానే ఎవరైతే సంతానం లేక బాధపడుతున్నటువంటి దంపతులు ఉన్నారో ఖచ్చితంగా త్వరలోనే సంతానానికి సంబంధించి శుభవార్తలు వింటారని చెప్పుకోవచ్చు. అలానే సంతాన పరంగా చాలా వరకు కూడా అనుకూలమైన మార్పులు ఉంటాయి. మేషరాశికి సంబంధించి ఎవరికైనా వివాహ విషయంలో ఆటంకాలు ఏర్పడుతున్నా, వివాహ సంబంధాలు వెనుతిరిగి వెళ్ళిపోతున్నా అటువంటి వారు ముందుగా శ్రీకాళహస్తి వెళ్ళి రాహుకేతువుల పూజ చేయించుకొని శ్రీకాళహస్తీశ్వరుని దర్శనం చేసుకొని వివాహ ప్రయత్నాలు ప్రారంభించినట్లయితే ఖచ్చితంగా అనుకూలంగా ఉంటుందని చెప్పుకోవచ్చు. ఈ మాసంలో ఆకస్మిక ధనలాభం కూడా ఉండే అవకాశం కనిపిస్తుంది. కానీ ఎంత ధనం వచ్చినా కూడా దాన్ని మీరు సరైన మార్గంలో ఖర్చు పెట్టలేకపోతూ ఉంటారు. అనవసరంగా స్నేహితులపైన లేకపోతే వినోదాలు, విలాసాలు, అనవసరమైన వస్తువులు ఎక్కువగా కొనుగోలు చేయడం, మీకు అవసరం లేకపోయినా కూడా ఆ సమయంలో వస్తువును కొనుగోలు చేయడం, ఇటువంటివన్నీ కూడా అధికంగా ఉంటాయి. వీటి నుండి బయటపడడం కొరకు ఒక చిన్న పరిహారాన్ని కనుక అమావాస్య రోజు చేసినట్లయితే ఖచ్చితంగా అనుకూలమైన మార్పులు ఉంటాయి. దీని కొరకు ఒక నిమ్మకాయని తీసుకొని దాన్ని 4 భాగాలుగా మొత్తం చీలకుండా కోసి దానికి 4 భాగాల్లోని 4 లవంగాలు అంటే ఏవైతే బొటిమతో ఉంటాయో వాటిని గుచ్చిన తర్వాత హారతి కర్పూరం బిళ్ళని దాని మీద ఉంచి ఆ హారతి కర్పూరం బిళ్ళని వెలిగించి ఇంట్లో ఉన్న అన్ని గదుల్లోని కూడా చూపించి అలానే ముఖ ద్వారాన్ని కూడా చూపించి దానిని దూరంగా విసిరేయాల్సి ఉంటుంది. ఈ విధంగా చేసినట్లయితే ఆ లవంగాలు కాలేటువంటి వాసన ఏదైతే ఉందో దానివల్ల ఇంట్లో ఉన్నటువంటి చెడు శక్తులన్నీ తొలగిపోవడం, అలానే ఆ సువాసనకు అమ్మవారు ఇంట్లో ఉండటం వల్ల ఇంటి నుండి డబ్బు వెళ్ళిపోయే సమస్య ఏదైతే ఉందో అది ఖచ్చితంగా తీరుతుందని చెప్పుకోవచ్చు. ఓకే అండి, మేషరాశి వారికి ఏర్పడబోయే ఫలితాలు చూశారు కదా. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి. అలానే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్లో ఎవరైనా మేషరాశి వారు ఉంటే వారికి తప్పకుండా ఈ వీడియోని షేర్ చేయండి. మర్చిపోకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓం నమః శివాయ.